యా ఇప్పుడు మేము మిమ్మల్ని సూటిగా ఒక్కటేనండి. మిమ్మల్ని ఏదో స్టూడియోలో కూర్చోబెట్టి మిమ్మల్ని ఇరిటేట్ చేసే ఉద్దేశం మాకేమీ లేవు. ఒకటి, అయ్యో. మీరు ఆ అమ్మాయి ఇంత ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ మేము డ్రగ్స్ కన్జ్యూమ్ చేసాము ఒకళ్ళు ఒత్తిడి వల్ల అని ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పాలనిపించింది మీకు? తనకు అలవాట్లేదండి. అంటే ఆ ధైర్యం ప్రీతి ఇచ్చింది సార్. యాక్చువల్లీ నేను నాకు ఇన్వాల్వ్ అవ్వాలని ఎప్పుడు లేదు సార్. తిన గురించి నాకు ఇంతకు ముందు నుంచి కూడా వస్తుండే, కాల్స్ వస్తుండే, టాక్స్ వస్తుండే ఆమె లావణ్య గురించి. బట్ నేను ఎప్పుడు ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. కానీ ప్రీతి గురించి వచ్చేసరికి ప్రీతి ఆ, నేను ఉన్న సిచ్యువేషన్లో నేను ఇంత బయటకు వచ్చిన తర్వాత కూడా ఈమె ఇలాగే చేయటం, ఇది ఆగకపోవటం, ఇంకా జరగట్లేదు, దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ కావాలి. ఒకవేళ నేనే మీడియాలోకి వచ్చి మాట్లాడాల్సి వస్తే కనుక 100% మాట్లాడతాను, వస్తాను బయటికి. నాకు నేను తట్టుకోలేకపోతున్నాను. యాక్చువల్లీ దానికంటే ముందు కూడా సార్ నాకు ప్రీతి పర్సనల్గా మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే తను మాట్లాడలేక ఒక రోజంతా నాతో మాట్లాడలేదు. మాట్లాడకుండా మెసేజ్ చేసింది. ఒకవేళ తను నా గురించి కానీ నా ఫోటో కానీ ఏదైనా సోషల్ మీడియాలో వేస్తే నేను తన పేరు రాసి చచ్చిపోతా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది సార్. దాని తర్వాత నేను మళ్ళీ శేఖర్ భాష గారిని అప్రోచ్ అయ్యాను. సార్ ఇట్లా జరుగుతుందండి, నేనైతే తీసుకోలేకపోతున్నాను, ఇదంతా ఒక సొల్యూషన్ అయితే కావాలండి నాకంటే. శేఖర్ భాష గారు అప్పుడు మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. మీరు కాల్ విన్నదైతే కరెక్టే అండి, అది నిజమే. బేసిక్ ఏంటంటే మేము ఏదైతే చేద్దాం అనుకుంటామో అది ఒక సెకండ్ ముందే ఆమెకు తెలిసిపోతుందండి. అది ఒక సెకండ్ అవ్వనివ్వండి, ఒక గంట అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. నేను శేఖర్ భాష గారితో ఇంటర్వ్యూకి వస్తా అన్నది 1:00 అండి. 3:00 శేఖర్ భాష గారితో ఇంటర్వ్యూ ఇస్తా అన్నాను. ఆమె 11:30కి నా ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పడం స్టార్ట్ చేసిందంట, శేఖర్ భాషతో లైవ్లోకి వస్తున్నాడు అని చెప్పి. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి తన దగ్గర నుంచి మాకు. ఇప్పుడు గతంలో లావణ్య దగ్గరే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారండి ఆవిడ ప్రీతి. సార్ సో 2.5 సంవత్సరాల క్రితం ఇలాగే తను సేమ్ బిహేవియర్ అండి, ఎప్పుడు తన సేమ్ బిహేవియర్ ఉంటుంది. ఇలాగే తను ఉదయ్ నేను ఏదైనా కొత్త స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ గో, ఇలాగే ఇంట్లో కూర్చొని రోజంతా తాగుతా తిరుగుతా ఎంజాయ్ చేస్తా, ఇది వద్దు నాకు, నేను మారదాం అనుకుంటున్నాను అనే టైంకి ప్రీతిని తీసుకొచ్చి పరిచయం చేయడం జరిగిందండి తనకి. సో ఇద్దరు కలిసి ట్రావెల్ బ్లాగ్స్ అంటే ప్రదేశాలని వాటి 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 విషయాలని చెప్దామని ప్రీతికి ఎప్పటి నుంచో తనకి ఇంట్రెస్ట్ ఉండే. సో అదే పని తీసుకొచ్చి తనకి చెప్పడం జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, అది మన ఇద్దరం చేస్తే చాలా బాగుంటుంది అక్క, సో చేద్దామంటే కనుక నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను వస్తాను, నేను చేస్తాను అని చెప్పి ప్రీతి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన టైంలోనే సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, నేను ప్రీతి ఇద్దరం. ఆ రోజు రాత్రి